అమ్మ సహోదరులు ఏమనుకోకండి. పెళ్లి కాక మునుపు మీ నాయన ఏమి కొన్నా ఏమి కొనకపోయినా ఏమి అనవుగా. పెళ్లి కాక మునుపు మీ మమ్మీ నీకు కొత్త బట్టలు కొన్నా కొత్త బట్టలు కొనకపోయినా చదువుకుపోతావుగా. పెళ్లి కాక మునుపు ఎక్కడ నాన్న కష్టపడాల్సి వస్తుందో, ఎక్కడ నాన్న చెమట కార్చాల్సి వస్తుందో, ఎక్కడ నాన్న అప్పులు చేయాల్సి వస్తుందో అని చెప్పి ఎంతో చదువుకుపోతావుగా. అలా సర్దుకుపోయేటటువంటి వ్యక్తిత్వం కలిగిన నీవు ప్రతిరోజు మాంసం పెట్టలేకపోయినా వారానికి ఒకసారి మాంసం పెట్టినా, లేక ఒక 1 కేజీ మాంసం తెచ్చినా చదువుపై తినేసేవాళ్ళుగా. 1 కేజీ మాంసంలో బంగాళదుంపలు వేసుకునో, దోసకాయలు వేసుకునో, మరి కొన్ని వేసుకునో 1 కేజీ మాంసం కాస్త 2 కేజీలుగా భావించి చదువుపై తిన్నాంగా. మరి పెళ్ళయిన తర్వాత ఎందుకు అలా చదువుకోలేకపోతున్నాం? నాన్న పట్ల ప్రేమ కాబట్టి, అమ్మ పట్ల ప్రేమ కాబట్టి చదువుపోయాం. అదే ప్రేమ పెళ్ళయిన తర్వాత నీ భర్త పట్ల నువ్వు చూపించగలిగితే నీ కుటుంబాన్ని ఖచ్చితంగా అద్భుతమైన కుటుంబంగా నువ్వు తీర్చిదిద్దుకోగలుగుతాం. అందులో సందేహం లేదు. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఎందుకని కేవలం మగవాళ్ళ దగ్గర నుంచి చప్పట్లు వచ్చినాయి? ఆడవాళ్ళ చేతులు ఏమైపోయినాయి? అంతేలే బ్రదర్, మీరు ఎప్పుడు చెప్పినా మా గురించే చెప్తారు. నేను చెప్పడం ఏమిటి? సామెతల గ్రంథం అంతా మీ గురించే చెప్పింది. నిజం. గయ్యాలి భార్య, గయ్యాలి భార్య, గయ్యాలి భార్య, గయ్యాలి భార్య ఎన్నిసార్లు రాస్తుందో గయ్యాలి భర్త, గయ్యాలి భర్త, గయ్యాలి భర్త. ఎక్కడ చూసారు మీరు? అదే సమయంలో బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఈ లోకంలో అన్ని వ్యవస్థల కంటే బహుశ్రేష్టమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత దేవుడు భర్తకిచ్చాడు, కానీ ఆ కుటుంబాన్ని నిర్మించుకునేటటువంటి ఆధిక్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడండి. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది! జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. కొంతమంది భర్తలకు వేరే పని ఉండదు. ఎంతసేపు భార్యను వేధించటం, బాధించటం, పొద్దస్తమాను కట్నం గురించి మాట్లాడడం. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది. ఏమిటండి అందరూ కారు కొనుక్కున్నారు, మనకు 40 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఇప్పుడు దాకా కనీసం ఈ వయసులో అన్నా కాస్త బస్సుల కోసం, ఆటో కోసం ఎదురు చూడకుండా కొంచెం కారులో వెళ్తే మన ఆరోగ్యం బాగుంటుంది, కనీసం కారు కొనుక్కున్నా బాగుంటుంది ఏమంటారని చెప్పి ఒకవేళ భార్య అనుకోండి, వస్తా ఇలా ఊపుకుంటా వచ్చావు, ఏం తెచ్చావు నువ్వు? ఊరి 40 సంవత్సరాల క్రితం అంట పాపం ఈ ఒట్టి చేతులతో వచ్చిందంట. ఇప్పుడు దెప్పు పొడుపు మాటలు. వాస్తవం కాదు? ఏమిచ్చాడే మీ నాయన? ఏం తెచ్చావు నువ్వు? ఏదైనా ఒక అవకాశం దొరికితే చాలు భార్యను మాటలతో గాయపరచడం, కట్న కానుకల గురించి మాట్లాడడం, లేదా భార్యకు ఉన్నటువంటి బలహీనతను చూసి అంతగా నీకు ఇల్లు కావాలి, కార్లు కావాలంటే నువ్వు చదువుకోవాల్సిందే, పంపించు కాలేజీకి. 50 సంవత్సరాల వయసులో పంపించు కాలేజీకి, చక్కగా యూనిఫామ్ వేసుకుని. ఆ జ్ఞానం మీద ముందు ఉండాలి. నువ్వు ఐపీఎస్ని చేసుకోవాలో, ఐఏఎస్ని చేసుకోవాలో, డాక్టర్ని చేసుకోవాలో, లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్ని చేసుకోవాలో ఆ రోజు ఆలోచించాల్సింది. ఆ రోజు నీకు ఆమె దేవతలా కనిపించింది కాబట్టి నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు ఆమె చేసుకున్న తర్వాత కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన సమయంలో ఎందుకు ఈ అడ్డగోలు మాటలు, ఎందుకు గాయపరిచే మాటలు? 10 సంవత్సరాలైనా, 20, 30, 40 సంవత్సరాలైనా ఇంకా నోరు కుదురుగా ఉండదే? ఏదో ఒక మాట అని నీ భార్యను గాయపరచాల్సిందే. వాళ్ళ పుట్టింటి వారి కోసం ఏదో ఒక మాట ఎత్తి నువ్వు మనిషికి, హృదయానికి గాయాన్ని చేయాల్సిందే.